హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇంట్లో పదే పదే బూజు పడుతుంటే అది దేనికి సంకేతం, అలాగే కుజుడు జన్మజాతకంలో జన్మంలో కానీ లేకంటే ద్వితీయ స్థానంలో కానీ ఉంటే ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ముందుగా ఇంట్లో పదే పదే బూజు పడుతుంటే అది దేనికి సంకేతమో చూద్దాం. బూజు ఇంట్లో పడుతుంది అంటే దానికి రాహుగ్రహ ప్రభావం, దుష్ప్రభావం ఉంది అని అర్థం. ఇంట్లో ఒకరికి కానీ అంతకంటే ఎక్కువ మందికి రాహు దశలు, రాహు బాలేకపోయినా, రాహుదోషం ఉన్నా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. రాహువు చంద్ర సూర్యుడిని పీడించే గ్రహము. సూర్యుడు నేను అన్న భావాన్ని సూచిస్తాడు. అలాగే చంద్రుడు మనశ్శాంతికి మనఃకారకుడు. ఇక ఎప్పుడైతే రాహు జాతకంలో బాగా లేదో అప్పుడు అహంకారం పెరుగుతుంది, అప్రశాంతత, గొడవలు, అలాగే వ్యాధులు అనేవి వస్తాయి. లేజినెస్ పెరుగుతుంది, చికిత్సకు లొంగని వ్యాధులు అనేవి వస్తాయి. సరిగ్గా నిద్ర వంట పట్టదు, నిందలు, ఆరోపణలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే పనిని వాయిదా వేస్తూ ఉంటారు. రాహు అనుకూలం ఉండని ఇంట్లో అలాగే ఎక్కడైనా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈ రాహువు అనుకూలంగా మారడం కోసం రాహు యొక్క అధిదేవత దుర్గాదేవి. ఈ దుర్గామాతను పూజించడం, ప్రతి మంగళవారం కూడా దుర్గా సప్తశ్లోకి ప్రతినిత్యము పారాయణ చేయడం, దుర్గా ద్వాత్రిశంశమాలని పారాయణ చేయడం, దుర్గా పూజ చేయడం వలన ఈ రాహుదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే నిదానంగా ఇంట్లో ఉన్న బూజు తొలగిపోతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఇంట్లో బూజు కనిపిస్తుందో దాన్ని వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక జన్మంలో కుజుడు ద్వితీయంలో ఉంటే ఏంటి అనేది చూద్దాము. జన్మంలో అంటే లగ్నంలో కానీ మన జన్మించిన రాశిలో కానీ కుజుడు ఉన్నట్లయితే వీరు కఠిన మనస్సులు కలిగి ఉంటారు. అలాగే తలనొప్పి అనేది వీరికి క్లోజ్ ఫ్రెండ్గా ఉంటుందన్నమాట. ఎక్కువ తలకు దెబ్బలు తగలడం, అలాగే ఆపరేషన్ లాంటివి అవ్వడం, ఆపరేషన్ అయినాక ఆ గుర్తులు శరీరంపై అలాగే ఉండడం. ఒకవేళ జన్మంలో కుజుడు ఉండి అది సప్తమ స్థానాన్ని చూస్తూ ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మీరు మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ స్థానాల్లో మీరు ఈ రాశుల్లో జన్మించి అక్కడ కుజుడు ఉన్నట్లయితే 10 మందితో ఇట్టే కలిసిపోతారు. అదేవిధంగా కర్కాటక అదేవిధంగా వృశ్చిక, మీనరాశుల్లో జన్మించినట్లయితే అదే రాశుల్లో కుజుడు ఉంటే ఇతరుల గురించి ఆలోచించిన తర్వాతే మీరు స్నేహం చేస్తారు. అదే విధంగా వృషభ, కన్య, మకర రాశుల్లో మీరు జన్మించి కుజుడు అక్కడ ఉన్నట్లయితే పిసినారితనం, పిల్లికి కూడా పిడిసవేయరంటారు చూసారా, ఆ విధంగా ఉంటుంది. అలాగే మకర రాశిలో కనుక మీరు జన్మిస్తే అదే లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే తండ్రికి మేలు చేసేవారిగా ఉంటారు. ఇక ద్వితీయంలో కుజుడు ఉన్నట్లయితే మీరు జన్మించిన రాశిలో కానీ మీరు జన్మించిన లగ్నంలో కానీ 2వ స్థానంలో కుజుడు ఉంటే ద్వితీయ స్థానం అనేది ధనానికి, కుటుంబానికి, వాక్ స్థానానికి కారణం. సో మీ మాట తీరు విషయంలో జాగ్రత్త వహించాలి. కఠిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ ఇంట్లో వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి జాతకంలో ద్వితీయంలో కుజుడు ఉన్నాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలాగే కంటికి, చెవికి సంబంధించి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఘాటు, కారము, క్రిస్పీగా ఉండే ఆహార పదార్థాలు, వేపుళ్ళు తినడానికి ఇష్టపడతారు. ఒకవేళ నాన్ వెజ్ ప్రియులైతే శరీరానికి ఏమాత్రం పనికిరాని చికెన్ కానీ లేదంటే అలాంటి ఫుడ్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. అదేవిధంగా ధనకారకుడు కాబట్టి డబ్బులు వచ్చినట్లు ఖర్చు పెడతారు. ఇక పెళ్లి విషయానికి వెళ్తే డివోర్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు వృశ్చిక, మేష, సింహ, ధనస్సు రాశుల్లో జన్మించి 2వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే డైవర్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మేష, వృషభ, సింహ, కన్య రాశుల్లో గనుక మీరు జన్మించి ఉంటే ద్వితీయంలో కుజుడు ఉంటే తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులు అనేవి మీకు దక్కకుండా ఉంటాయి. ఒకవేళ కుజుడు నీచం పడి ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అదేవిధంగా కుజుడు వక్రీగతిలో ఉంటే తండ్రి ఆస్తిపాస్తులు హరించుకుపోతాయి. ఇక వృషభంలో మీరు పుట్టి ద్వితీయ స్థానంలో కుజుడు ఉంటే ఎప్పుడూ కూడా ఇబ్బందులు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాగే ఎక్కువ కుజుడు సరిగ్గా లేకపోతే వ్యసనాల బారిన పడి నష్టపోతూ ఉంటారు. సో వీటికి పరిష్కారం ఏమిటి అంటే ప్రతి మంగళవారం కూడా
ఉప్పు లేని ఆహారాన్ని సేవించండి. మీరు ఆహారాన్ని ఎన్నిసార్లైనా తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకుంటారా, మిల్క్ తీసుకుంటారా, ఫుడ్ అయినా సరే. కానీ అందులో ఉప్పు యాడ్ చేసుకోకుండా ఉప్పు లేని ఆహారాన్ని తింటే కుజ దోషం అనేది తగ్గిపోతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.